నా ఆత్మను మా మీద ధారాళంగా కుమ్మరించిన ఆయన నా ఆత్మను మేము స్వీకరించి యోగ్యముగా ఆశీర్వచన పాత్రలో చేయవేయడానికి మీరు మాకు సహాయం చేయండి. ఇలాగున మేము సమయోచితమైన సహాయం కొరకు మీ కృప పొందినట్లు అయా కరుణాపీఠం మీదకు రావడానికి ఈ దినం కూడా మీ కనికరములు మా మీద కుమ్మరించమని బ్రతిమలాడి వేడుకుంటూ యేసుక్రీస్తు వారి దివ్యనామమును అడిగి వేడుకొని ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రము. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ఆమేన్. జీవము కలిగిన దేవుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి దివ్యనామమున అందరికీ వందనాలండి. ఈనాటి ధ్యానాంశముగా పరిశుద్ధ గ్రంథం నుండి అపోస్తలుడైన యోహాను వ్రాసిన ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 13వ వచనం నేను చదువుతూ ఉన్నాను. 13, 14, 15, 16 వరకు ఉన్న లేఖన భాగం నేను చదువుతున్నాను. దయచేసి ఆలకించండి, గమనించండి. 12 నుండి ఇదిగో ఇది వినగా నాతో మాట్లాడుచున్న స్వరమేమిటో అని చూడ తిరగగా 7 సువర్ణ దీపస్తంభములను, ఆ దీపస్తంభముల మధ్యన మనుష్య కుమారుని పోలిన ఒకరిని చూచి తిని, ఆయన తన పాదముల మటుకు దిగుచున్న వస్త్రము ధరించుకొని రొమ్మునకు బంగారు దట్టి కట్టుకొని ఉండెను. ఆయన తలయు తల వెంట్రుకలను తెల్లని ఉన్నిని పోలినవై హిమమంత ధవళముగా ఉండెను. ఆయన నేత్రములు అగ్ని జ్వాలల వలె ఉండెను. ఆయన పాదములు కొలిమిలో పుటం వేయబడి మెరయుచున్న అపరంజిత సమానమై ఉండెను. ఆయన కంఠస్వరము విస్తార జల ప్రవాహముల ధ్వని వలె ఉండెను. ఆయన తన కుడి చేత 7 నక్షత్రములను పట్టుకొని ఉండెను. ఆయన నోటి నుండి 2 అంచులు గల వాడి అయిన ఖడ్గం ఒకటి బయలు వెడలుచుండెను. ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉండెను. ఈ వాక్యము మన హృదయంలో ప్రతిష్ఠించబడినట్లుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్మదేవ, ఈ వాక్యమును మా హృదయంలో నింపుట కొరకై మీ కనికరం మా మీద కుమ్మరించండి. అనగా వాక్యం ప్రకటించుచు ఉండగా ఆ వాక్యము మా హృదయంలోనికి చేర్చబడినట్లు మా హృదయపు ద్వారాలు తెరవమని వేడుకుంటున్నాం. మాకు సహాయం చేయండి. మీ పక్షంగా నిలవబడుతున్న నేను మట్టి మనిషిని వచ్చి వాడు నలుపుడన యోగ్యుడును. నా శరీర ప్రాణాత్మను అయ్యా మీ రక్తమును ఆశ్రయించి సంపూర్ణంగా మీకు లోబరుచుకుంటూ ఉన్నాను. కనికరించినైనా అగ్నితో పుట్టమ వేయండి, మీ రక్తంతో పరిశుద్ధపరచండి. యజమానుడు వాడుకుంటూ అర్హమైన పాత్రగా సిద్ధపరిచి మీ చేతిలో నన్ను భద్రపరిచి పరిశుద్ధ ఆత్మదేవ మీ శైలిలో మీ స్థాయిలో మీ ఆత్మ కార్యము నాయందు మా అందరి యందు జరిగించమని వేడుకుంటూ యేసుక్రీస్తు వారి దివ్యనామమును అడిగి పెట్టుకొని ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు నాకు అత్యంత ప్రియమైన వారులారా, ప్రకటన గ్రంథము ధ్యానం చేయడం ప్రారంభించాం మరలా తిరిగి గత వారం నుండి. ప్రకటన గ్రంథము అంటే ప్రత్యక్షతల గ్రంథం. ప్రకటన గ్రంథం అంటే జరగబోయే సంగతులను గురించి తెలియపరిచేటువంటి గ్రంథము. ప్రకటన గ్రంథము ప్రభు యొక్క ప్రత్యక్షతలను మనకు కనపరుస్తుంది. సంఘం యొక్క సిద్ధపాటును మనకు తెలియపరుస్తుంది. పరలోకమును గురించి తెలియపరుస్తుంది. పరలోకంలో జరిగే కార్యాలను గురించి తెలియపరుస్తుంది. జరగబోయే సంగతులను గురించి తెలియపరుస్తుంది. గత వారం నేను మీకు పరిచయం చేశాను. ప్రకటన గ్రంథం ఎవరి కొరకు వ్రాయబడింది అంటే యేసుక్రీస్తు యొక్క దాసులకు. యేసుక్రీస్తు యొక్క దాసులు అంటే వారికి ఉండవలసిన కనీస అర్హతలు ఏమిటి? ఏమండి?
షరతులు లేకుండా లోబడేవాడు దాసుడు. ఇంకొక మాటలో చెప్తే గలతీ 1:10 ప్రభువును సంతోషపెట్టేవాడు దాసుడు. అతను ఏం చేస్తాడు అంటే 1:9 యేసును బట్టి కలుగు శ్రమలోను రాజ్యములోను సహనములోను పాలివాడనైనా యెహోవాను నేను దేవుని వాక్యము నిమిత్తమును యేసును గూర్చిన సాక్ష్యము నిమిత్తము ఈ 2 పనులు చేస్తాడు. దేవుని వాక్యం గురించి తర్కిస్తాడు, సువార్త యేసును గూర్చిన సాక్ష్యాన్ని ప్రకటిస్తాడు. ఇంకొక లక్షణం, ఈ పనులు చేయడానికి అతడు ఎల్లప్పుడూ కూడా ఆత్మవశుడై ఉంటాడు. ఇవి గుర్తులు అని చెప్పాను. ఇలాంటి వ్యక్తులకు ప్రకటన గ్రంథంలో వ్రాయబడిన విషయాలేవి మరుగుగా ఉండవు. ఆత్మవశుడు కాని వానికి, దేవుని పని చేయని వానికి ప్రకటన గ్రంథంలోని విషయాలు మరుగుగానే ఉంటాయి, మర్మంగానే ఉంటాయి. కాబట్టి ఇక్కడున్న మనమందరం కూడా దేవుని దాసులుగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. ఆయన సేవకునిగా నేను అలాగుండాలని మీ అందరి పట్ల మీ అందరి గురించి ప్రార్థన చేస్తున్నాను. ఇక్కడ ఎంతోమంది ఆ అనుభవంలో నడిపించబడిన వారు ఉన్నారు. ఇప్పుడు దాసుడు అనేటువంటి వ్యక్తులకు దేవుడు ఆయన కనపరిచేటువంటి ప్రత్యక్షత ఎలా కనపరుస్తాడు అంటే, ఈ దాసులు అయిన వాళ్ళు దేవుని కుడి చేతిలో ఉన్నారు. 1:19 ఆయన నా కుడి చేతిలో నీవు చూచిన 7 నక్షత్రములు. ఆ 7 నక్షత్రములు ఎవరు? చివరి పాదము 7 సంఘములకు దూతలు. దూతలో ఎంతమంది ఉన్నారు అని చెప్పాను? 2 ఉన్నారు. ఒకటి భూలోకవాసి అయిన మానవ మాత్రుడు, 2 స్వర్గలోక లేదా పరలోకవాసి అయిన మహిమ దేహదారి. వీరిద్దరూ కలిసి ఉన్నదే దూత పరిచర్య. దీనికి ఇంకొక వచనాన్ని నేను మీకు రుజువుగా చూపిస్తాను. చూడండి, ఇంకొక వచనం కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం 23వ వచనం. తీతు ఎవరైనా అడిగిన ఎడల అతడు నా పాలివాడును, మా విషయంలో నా జత పనివాడును అయి ఉన్నాడని మన సహోదరులు ఎవరని అడిగిన ఎడల, నెమ్మదిగా చదవండి, వారు సంఘముల దూతలు అంటే పుట్టినట్లు ఏముంది? అపోస్తలు అంటే పంపబడిన వారు, దేవుని చేత పంపబడిన వారు అని చెబుతూ ప్రక్కన ఇంకొక మాట అన్నారు. వారు ఎవరట? సంఘములకు దూతలను క్రీస్తు మహిమయు అయి ఉన్నారు. ఏమై ఉన్నారు దూత అంటే? ఇప్పుడు దూత ఆయన కుడి చేతిలో ఉన్నాడు. ఆయన కుడి చేతిలో భూలోక నివాసి అయిన సంఘానికి అక్షరార్థమైన సేవకుడు ఉన్నాడు. ఆ సేవకునితో పాటు పరలోకము నుండి పంపబడిన, యేసు యొద్ద నుండి పంపబడిన మహిమలోక వాసి ఉన్నాడు. వాళ్ళిద్దరూ కలిసి చేసేదే దూతల పరిచర్య. ఇప్పుడు తీతు గురించి చెబుతూ ఆయన అంటాడు, వారెవరు? సంఘానికి దూతలు అంటే అపోస్తలు, దేవుని చేత పంపబడిన వారు. అంతేకాదు వారు ఏమై ఉన్నారు? క్రీస్తు యొక్క మహిమ అయి ఉన్నారు. మహిమ అనే మాటకి అర్థం ఏం చెప్పాను? దేవుని యొక్క వ్యక్తిత్వం, అగ్ని వంటి దేవ స్వభావం. ఈ మహిమను ఈ వ్యక్తి ఎలా పొందుకుంటాడు? ఈ మహిమను ఈ వ్యక్తి ఎలా పొందుకుంటాడు? అది ఒక ప్రత్యేకమైన అంశము. సందర్భం గనక ఒక వచనాన్ని చూపిస్తాను. ఇంతకుముందు కొన్నిసార్లు చెప్పాను. సందర్భం గనక జ్ఞాపకం చేస్తాను. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం. మహిమా స్వరూపి అయిన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద. ఎప్పుడు? మీరు క్రీస్తు నిమిత్తము నిందపాలైన ఎడల. ఎప్పుడు నిందపాలవుతారు? 11వ వచనం. ఒకడు బోధించిన ఎడల దైవోక్తులను బోధించున్నట్టు బోధింపవాలి. అంటే మాటకు అర్థం ఏమిటి? వాక్యాన్ని వాక్యంతోనే వివరించాలి. మన ఊహలు, కల్పనలు, కట్టుకథలు అవి చెప్పద్దు. వచనాన్ని వచనంతోనే, వాక్యమును వాక్యంతోనే, దేవోక్తులను అంటే అలాగ బోధించినప్పుడు ఆ వచనాన్ని వ్యాఖ్యానించడానికి తీసుకున్న వచనాన్ని ఖండించే వచనమేది ఉండకూడదు.
అప్పుడు దైవోక్తులను బోధించున్నట్లు బోధింపవలను. ఒకడు ఉపచారం చేసిన యెడల దేవుడు అనుగ్రహించు సామర్థ్యం కొలది చేయవలను అని చెప్పుకుంటూ వచ్చి, మీరు ఎలాగ చేసినప్పుడు నిందల పాలవుతారు. నిందల పాలైనప్పుడు దేవుని ఆత్మ, మహిమా స్వరూపి అయిన దేవుని యొక్క ఆత్మ వచ్చి మీ మీద నిలిచి ఉంటారు. అంటే అప్పుడు మీరు ఒక్కరుగా ఉండరు, దేవుని ఆత్మ మీ మీద ఉంటారు, మీరుంటారు. ఎందుకు మీరు అలాగుంటారు అంటే, మీరు క్రీస్తుని గురించి ప్రకటించవలసి ఉంది. క్రీస్తుని కూర్చున్న సాక్ష్యం మీరు ప్రకటిస్తున్నారు గనక, వాక్యముల గురించి తర్కిస్తున్నారు గనక. కాబట్టి వాక్యముల గురించి తర్కించేవారు మరియు సువార్త ప్రకటించేవారు ఎవరి చేతిలో ఉన్నారు? అందరూ కూడా అలాంటి వారు కావాలని దేవుడు కోరుతున్నాడు. దేవునికి స్తోత్రం చెప్దామా? అలాంటి వారికి ప్రకటన గ్రంథం అర్థం. ప్రకటన గ్రంథంలో మనకి ఏమేమి కనపడుతున్నాయి? మొదటి అధ్యాయంలో యేసుక్రీస్తు వారి యొక్క ప్రత్యక్షత కనబడుతుంది. 2-3 అధ్యాయాల్లో సంఘముల యొక్క దిద్దుబాటు కనబడుతుంది. 4వ అధ్యాయము పరలోక దర్శనం కనబడుతుంది. 5వ అధ్యాయము గ్రంథ ఆవిష్కరణ మహోత్సవం కనబడుతుంది పరలోకంలోనే. 6వ అధ్యాయము విషయ సూచిక. అక్కడ నుండి జరగబోయే సంగతులు 22 వరకు అనేక ప్రత్యక్షతలు ఉన్నాయి. అవి అంచెలంచెలుగా రాబోయే తరగతుల్లో మనం ధ్యానం చేయబోతూ ఉన్నాం. రైట్. ఎందుకు మనము ఈ మొట్టమొదటి అధ్యాయంలో ఉన్న యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షతను మనం చూడాలి? 4-5 అధ్యాయాల్లో ఉన్న పరలోక దర్శనాన్ని, దృశ్యాన్ని మనం ఎందుకు చూడాలి అంటే, యేసును నువ్వు చూడగలిగితే, యేసును చూచిన కనులతో ఈ లోకాన్ని నువ్వు చూడగలుగుతావు. యేసు ఎలాగ చూశారు ఈ లోకాన్ని? ఆయన లోకమును ప్రేమించారు. మనం ప్రేమించగలుగుతున్నామా? మనకి ఇష్టమైన వాళ్ళని ప్రేమిస్తాము, ఇష్టం లేని వాళ్ళని నేను ద్వేషించట్లేదు బ్రదర్ అని వాళ్ళ జోలు గొడిపాం, కష్టంలో ఉన్న పలకరించాం. ఎందుకని? ఆయన చూసినట్లు వాళ్ళని చూడడం లేదు మనం. ఆ కష్టంలో ఉన్నవాడు మొరపెట్టుకుంటే అతని దగ్గరకు కూడా దేవుడు దిగి వస్తున్నాడు కదా, మనం వెళ్ళడం లేదు. కాబట్టి నువ్వు యేసును చూడగలిగితే ఈ లోకాన్ని యేసు ఎలాగూ చూడగలుగుతున్నాడో నువ్వు అలా చూడగలుగుతావు. రెండవది, పరలోకాన్ని నువ్వు చూడగలిగితే ఈ భూమి మీద ఉన్నవన్నీ నీకు తెలుసు. ఇప్పుడు పరలోకాన్ని చూసిన కనులతో ఈ లోకాన్ని చూసినప్పుడు లోకానికి ఆ పరలోకాన్ని పరిచయం చేస్తావు. అయ్యా, ఇవేవి శాశ్వతమైనవి కావు, నిలవరమైన పట్టణం మన కొరకు అక్కడ ఉన్నది అని. కాబట్టి ప్రకటన గ్రంథంలో నువ్వు ఖచ్చితంగా చూడవలసిన 2 ప్రాముఖ్యమైన విషయాలు ఏమని చెప్పాను? ఒకటి, యేసుక్రీస్తును గురించిన ప్రత్యక్షతను పొందుకోవాలి, ఆయన చూడాలి. 2, పరలోక దర్శనాన్ని చూడాలి. ఎందుకు చూడాలి? మనకు తెలుసు పొత్తిగుడ్డల్లో చుట్టబడిన యేసు, మనకు తెలుసు శిలువ వేయబడిన యేసు, మనకు తెలుసు ముందుకు వచ్చేయండి తల్లి, మనకు తెలుసు పునరుత్థానుడైనటువంటి యేసు. ఆయనను మనం చూసాం. ఆయన ఒకసారి వచ్చారు, ఆయన కార్యం ముగించారు, వెళ్ళిపోయారు. దాని యొక్క ఫలం ఏమిటో, ఫలితార్థం ఏమిటో మనకు అర్థమైంది, అది మనం అనుభవించాం. తర్వాత శిలువ వేయబడిన యేసును మనం చూసాం, అందులో ఆ ప్రత్యక్షతలు మనం చూసాం. ఆయన పునరుత్థానుడయ్యాడు, ఆ పునరుత్థానపు మహిమలు మనం చూసాం, ఆ పునరుత్థానపు శక్తిని మనం అనుభవిస్తున్నాం. గనుకే మన జీవితంలో చాలా పాపాలను మనం జయించాం. రక్షణ పొందకముందు మన జీవితంలో దేవునికి ఇష్టం లేని అనేక విషయాలు ఉన్నాయి. ఉదాహరణకు ఒక 100 ఉన్నాయి అనుకుందాం. ఈరోజు మనము పరిశీలన చేసుకుంటే వాటిలో చాలా విషయాలు, ఒక 10%, 20%, 50%, 80% నాకు తెలియదు, కానీ వాటి లోబడిన కొలది ఆ పాపాలను జయిస్తూనే వస్తున్నాం. ఆ పునరుత్థానపు శక్తితో, ఆ పునరుత్థానపు బలముతో, ఆ పునరుత్థానపు జ్ఞానముతో. అలాగని మనలో ఏ పాపము లేదని నేను చెప్పడం లేదు, అవి సరి చేసుకుంటూ వస్తున్నాం. గతం కంటే చాలా మెరుగైన స్థితిలో ఉన్నాం. మరి ఇప్పుడు చూడవలసింది ఏమిటి? ఎంతసేపు మనల్ని మనం సరి చేసుకొని దిద్దుబాటు చేసుకోవడమేనా? అవును, అది నిరంతరం జరిగే ప్రక్రియ. ఈ శరీరంలో ఉన్నంతకాలం నిరంతరం జరిగే ప్రక్రియ. ఆ పునరుత్థానపు బలాన్ని, పునరుత్థానపు శక్తిని, పునరుత్థానపు జ్ఞానాన్ని అనుభవించడం. వాట్ నెక్స్ట్? తర్వాత ఏమిటి? పరిశుద్ధపరచబడుతున్నాం. పరిశుద్ధపరచబడిన తర్వాత ఏమిటి? ఈ బాటలను కడిగాం శుభ్రంగా, మనల్ని మనం కడుక్కున్నాం. తర్వాత ఏమిటి? తర్వాత ఇది మహిమతో నింపబడాలి. మహిమతో నింపబడాలి అంటే మహిమ కలిగిన రాజును చూడాలి, రాబోతున్న రాజును చూడాలి.
ఆయన రాబోతున్నప్పుడు ఆయన ఎలాంటి ఆహారం కలిగి ఉన్నాడో, ఎలాంటి రూపాన్ని కలిగి ఉన్నాడో, ఆయన కన్నులు ఎలా ఉన్నాయి, ఆయన తల ఎలాగున్నది, ఆయన వస్త్రధారణ ఎలాగున్నది, ఆయన పాదములు ఎలాగున్నాయి, ఆయన నోటి నుండి వచ్చేటువంటి వాక్కు ఎలాగుంది. ఎందుకంటే ఆయనను మనం ఎదుర్కోబోతున్నాం. బాలయేసును కాదు, లాలీజో అని పాటలు పాడుకుంటూ ఆయనను కాదు మనం ఎదుర్కోబోయేది. సిలువ వేయబడిన యేసును కాదు మనం ఎదుర్కోబోయేది. అది గతించిన కాలఘట్టం. అది మనం సిలువ వేయబడడానికి ఉపయోగపడుతుంది అంతే. మనల్ని మనం పరిశుద్ధపరచుకోవడానికి అనుదినము సిలువ ధ్యానం చేయాలి. నేను వాటిని వద్దు అనడం లేదు. అది నిరంతరం జరిగే ప్రక్రియ. ఆ తరువాత ఈ సిలువ యాగాన్ని అనుభవిస్తూ, సిలువ అనుభవాన్ని మనం అనుభవిస్తూ, క్రీస్తు మహిమ మన మీదకి దిగి వచ్చినప్పుడు, దేవుని ఆత్మ మన మీద నిలిచి ఉన్నప్పుడు మనం చూడవలసినటువంటి ప్రత్యక్షత మహిమా స్వరూపి అయిన దేవుడు, మనం ఎదుర్కోబోతున్నటువంటి దేవుడు. కాబట్టి గత వారం నేను మీకు పరిచయం చేశాను. నేను ఆయనను చూచాను. పద్మాసు ద్వీపంలో ఉన్న ఆ యోహాను భక్తుడు చూశాడు. ఆయనకి చూడడానికి ఆయనకున్న అర్హతలు ఏమిటి? ఆయన దాసుడు అంటే ఏమిటి? సువార్తను ప్రకటించేవాడు, వాక్యముల గురించి సాక్ష్యం చెప్పేవాడు. అంతేకాదు అతడు ఆత్మవశుడు. కాబట్టి ప్రభువుని చూడగలిగాడు. ఇప్పుడు ఆ మహిమ స్వరూపి అయినటువంటి ఆ దేవుణ్ణి చూడాలి అంటే నువ్వు ఇప్పటి వరకు ఏదైతే అనుభవించావో, క్రీస్తు రక్తం వల్ల నువ్వు పొందినటువంటి పరిశుద్ధత, క్రీస్తు కొరకైన నిందను అనుభవించడం ద్వారా నువ్వు పొందిన మహిమ, సిద్ధాంతపరమైన విషయాల్లో మీరు తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 2:13 ప్రకారం ఆత్మ మిమ్మల్ని పరిశుద్ధపరచుట వలనను మీరు సత్యమును నమ్ముట వలనను రక్షణ పొందుతారు. ఈ రెండవ అనుభవం లేకపోతే మనం రక్షణ పొందలేం. ఆ రెండవ అనుభవం కొరకు నువ్వు చేసిన ప్రయాస, దానిని బట్టి దేవుని మహిమను నువ్వు పొందుకుంటావు. దానిని బట్టి ఆ శ్రమలో పాలవుతావు. ఆ శ్రమలు పాలైంది ఎందుకు? వాక్యము నిమిత్తము, క్రీస్తుని కూర్చున్న సాక్ష్యం నిమిత్తం నువ్వు నోరు తెరిచావు కనుక. నోరు తెరిస్తే నువ్వు మాట్లాడేటటువంటి మాటలు ఎదుటి వ్యక్తులకు ఆమోదయోగ్యంగా ఉండవు కనుక అవి ఆమోదయోగ్యంగా ఉండడానికి దేవుని ఆత్మ నిన్ను వశం చేసుకొని ఆత్మే నీలో ఉండి పలుకుతున్నాడు. దేవునికి స్తోత్రం చెప్దామా? గత వారం చెప్పాను, ఆత్మ చెవిగలవాడు ఆత్మ చెబుతున్న సంగతులు వినుగాక. లేఖనాలు ఉన్నాయి, ఆత్మచేత రాయబడిన లేఖనాలు. అక్షరార్థంగా అక్షరాలు తీసుకుంటే నువ్వు చనిపోతావు. అక్షరములో ఉన్న ఆత్మ చెబుతున్న సంగతులని 7 పర్యాయాలు ప్రభువు రాయించారు. ఇక్కడ మరి ఒక కోణం. ఎందుకు పరలోక దర్శనాలు, పరలోక పట్టణాన్ని గురించిన దర్శనాలు, పరలోకంలో జరుగుతున్న విషయాలను గురించిన దర్శనాలు, జరగబోతున్న విషయాలను గురించిన దర్శనాలు మనకెందుకు చూపించాలనుకుంటున్నాడు దేవుడు? ఎవరికి చూపిస్తాడో చూపించడానికి ముందు ఆయన ఏం చేస్తాడు? ఎందుకు చూపించాలనుకుంటున్నాడంటే ఇంతకుముందు మరలా చెప్తున్నా, ఈ మాట మాటికి చెప్తున్నా, నువ్వు ప్రభువుని చూడడం ద్వారా ప్రభువులాగా లోకాన్ని చూడగలుగుతావు. పరలోకాన్ని, పరలోకంలో జరుగుతున్న విషయాలు చూడడం ద్వారా ఈ లోకానికి, పరలోకాన్ని పరిచయం చేస్తాం. ఇది శాశ్వతమైనది కాదు. నిన్ను నువ్వు ఉపేక్షించుకుంటావు. ఐగుప్తు ధనను తృణప్రాయంగా ఇచ్చిన మోషే వలె, విస్తారమైన ఆస్తి ఐశ్వర్యము కలిగిన అబ్రహాము వలె నిలువరమైన పట్టణం మనకి ఇక్కడ లేదు. ఐగుప్తు ధనం కంటే క్రీస్తు కొరకు మహిమ గొప్పదని అదృశ్యుడైన వానిని చూచుచున్నట్లు 11:24 హెబ్రీ. అలాగ నువ్వు చేయగలుగుతావు. అయితే బాగా వినండి, దేవుడు తన ప్రత్యక్షతను నీకు ఇవ్వడానికి ముందు ఆయన నిన్ను సరి చేస్తాడు, నిన్ను దిద్దుబాటు చేస్తాడు. అది దేవుని పని విధానం. యెహెజ్కేలు గ్రంథం 2వ అధ్యాయం ప్రారంభ వచనం, నరపుత్రుడా నువ్వు సరిగా నిలవబడు అన్నాడు. ఎందుకు ప్రభువా అంటే నేను నీతో మాట్లాడాలి. అంటే దేవుడు నీతో మాట్లాడాలి అంటే చదవండి వచనం, నరపుత్రుడా నీవు చక్కగా నిలవబడు, నేను నీతో మాట్లాడాలి. అంటే నువ్వు సరిగా నిలవబడకపోతే
దేవుడు నీతో మాట్లాడలేడు. కూర్చొని ఉంటే మాట్లాడలేడా? చెవులు కదా వినేది, చెవులు కదా వినేది. కూర్చుంటే ఏం, పండుకుంటేనేమి మాట్లాడచ్చు కదా అని నువ్వు అంటావు. కాదు, నువ్వు సరిగా నిలవబడాలి. అయ్యా నిలవబడాలని ప్రయత్నం చేస్తున్నావు. నిలవబడాలని చేసే ప్రయత్నంలో నీకు సాధ్యం కాదు. ఆ పరిశుద్ధుని ఎదుట, మహిమా స్వరూపి అయిన ఆ దేవుని ఎదుట నిలవబడడం సాధ్యం కాదు. ఏ వ్యక్తికి కూడా సాధ్యం కాదు. అప్పుడు ఆ తర్వాత వాడు, ఆయన నాతో మాట్లాడినప్పుడు ఆత్మ నాలోనికి వచ్చి నన్ను నిలవబెట్టాను. నువ్వు నిలవబడాలని ప్రయత్నం చేస్తే చాలు. ప్రభువా నేను నిన్ను చూడాలి, నాకు చేత కావడం లేదయ్యా, నాకు సహాయం చేయి అని నువ్వు అడిగితే అప్పుడు దేవుని ఆత్మ నీలోనికి వచ్చి నేను సరిగా నిలవబెడుతోంది. అంతేకాదు జరగబోయే విషయాలన్నీ కనపరుస్తుంది. అలాగే ప్రకటన గ్రంథం యేసుక్రీస్తును గుర్చిన ప్రత్యక్షత తన దాసులకని మొదలుపెట్టి ఆ ప్రత్యక్షతను దేవుని సంఘానికి ఇవ్వాలి అని దేవుడు ఇష్టపడ్డాడు. ఈ అబద్ధ బోధకులు ఏం చెప్తున్నారు? 4వ అధ్యాయం నుండి 19వ అధ్యాయం వరకు సంఘం అనే పేరు లేదు కాబట్టి ఇది సంఘానికి కాదు అని చెబుతూ ఉన్నారు. కానీ లేఖనం ఏం చెప్తుంది? గత వారం చూపించాను 22:6, 22:16 సంఘముల కోసము తన దాసుల కొరకు అని. అంటే అందరి కొరక, కొందరి కొరక? సంఘంలోని ప్రతి ఒక్కరి కొరకు ప్రకటన గ్రంథంలోని ప్రతి మాట మనకు తెలిసి ఉండాలి. లేకపోతే రేపు అక్కడికి వెళ్ళినప్పుడు, హైదరాబాద్ వెళ్ళాలి, మొట్టమొదటిసారి వెళుతున్నాం, ఢిల్లీ వెళ్ళాలి, అమెరికా వెళ్ళాలి, మొట్టమొదటిసారి వెళుతున్నాం, అక్కడ ఎలా ఉండాలి ఏమిటి అన్నీ తెలుసుకుంటామా లేదా? ఆహారం ఎలా ఉంటుంది, వాతావరణ పరిస్థితులు ఎలా ఉంటాయి, మనుషులు ఎలాగ ఉంటారు, భాష ఎలా, ఏం మాట్లాడతారు, ఎన్నో విషయాలు తెలుసుకొని సిద్ధపడి వెళ్తాం. మరి పరలోకానికి వెళ్ళేటప్పుడు అక్కడ ఏం జరుగుతుందో అవన్నీ మనకు తెలియకుండా మనం వెళితే అక్కడ ఏం చేయగలం? అవన్నీ నేర్పడానికే ప్రభు ప్రకటన గ్రంథం రాయించారు. అవి నువ్వు తెలుసుకోవాలి అంటే నువ్వు దాసుడిపై ఉండాలి. మొదటి విషయం, ఆ దాస్యత్వంలో ఆయనకు ఆమోదయోగ్యమైన రీతిలో నువ్వు సరిచేసుకోవాలి. సరిచేసుకోవడానికి నువ్వు ముందుకొచ్చే తల్లి, ముందుకొచ్చే కొంచెం సర్దుకో. ఆ సరి చేసుకునేటువంటి క్రమంలో మనకి చేత కాదు, మన దోషం ఏమిటో మనకు తెలియదు. దావీదు భక్తుడు అంటాడు 139వ కీర్తన 24వ వచనంలో 23-24 అయ్యా నీకు ఆయాసకరమైన విషయం ఏమిటో, నా బ్రతుకులో నీకు ఆయాసకరమైన విషయం ఏమిటో తెలియపరచయ్యా, నేను సరి చేసుకుంటా అంటాడు. పౌలు భక్తుడు అంటాడు నా యందు నాకే దోషము కనిపించట్లేదు, అయినా తీర్పు తెచ్చువాడు నీవే ప్రభువే అని అంటారు. కాబట్టి మన దోషాలు ఏమిటో మనకు తెలియదు. కానీ మన హృదయంలో ఆశ ఉండాలి, మన హృదయంలో ఆసక్తి ఉండాలి, ఆసక్తి ఉండాలి. ఆసక్తి ఉండి నేను తెలుసుకోవాలంటే 2-3 అధ్యాయాలు 7 సంఘాలకు వ్రాయబడిన దిద్దుబాటు ఉత్తరాలు. ఈ 7 సంఘాలకు వ్రాయబడిన దిద్దుబాటు ఉత్తరాల్లో ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. ప్రాముఖ్యమైన సంఘాలుగా ఎంచబడిన రోమా సంఘము కానీ, కొరింథీ సంఘము కానీ, తెస్సలోనికే సంఘం గ్రీకులకు సంబంధించింది, తర్కానికి సంబంధించిన సంఘాల పేర్లు అక్కడ వ్రాయలేదు. అక్కడ ఎఫెసు, స్ముర్న, పెర్గము, తుయతైరా, సార్దీసు, ఫిలదెల్ఫియా, లవొదికీయ అనే 7 సంఘాల గురించి వ్రాశారు. ఆ 7 సంఘాలు భూమి మీద ఉన్న సార్వత్రిక సంఘానికి సాదృశ్యము. ఆ 7 సంఘాలలో అనేక మంచి విషయాలు ఉన్నాయి, అనేక చెడ్డ విషయాలు ఉన్నాయి. ఎఫెసు సంఘము ఉన్నతమైనటువంటి భక్తి సాధనకు సాదృశ్యంగా చెప్పబడిన మొట్టమొదటి సంఘం, దానిలో ఒక్కటే లోపం. ఆ తర్వాత క్రీస్తు కొరకు శ్రమపడిన సంఘం స్ఫుర్ణ సంఘం. ఆ తరువాత అబద్ధ బోధలు ప్రవేశించిన సంఘం పెర్గము. లోక సంబంధమైన యెజబెలు కార్యాలు ప్రవేశించిన సంఘం తుయతైరా సంఘం. ఆ తర్వాత రోమన్ క్యాథలిక్ల ఆధీనంలోనికి వచ్చిన అనుభవాలు కలిగిన ఉన్న సంఘం సార్దీసు సంఘం. ఇప్పుడు మనమున్నటువంటి సంఘం ఫిలదెల్ఫియా సంఘపు అనుభవాన్ని మనం కలిగి ఉన్నాం. ఆ తదుపరి ప్రభువు రాకడ ముందు మరింత భ్రష్టత్వంలోనికి సంఘం వెళ్ళిపోతుంది. అది లవొదికీయ సంఘ అనుభవం.
సంఘ యుగాలు అని రాశారు. అది కరెక్ట్ కాదు. ఎందుకో గతంలో చెప్పాను, ఇప్పుడు చెప్పడం లేదు. ముందుకు పెట్టా, ముందుకు వచ్చాడు, ఇటు కూర్చోండి. కాబట్టి ఈ 7 సంఘాలలో కూడా సరి చేసుకోవలసిన విషయాలు ఎన్నో ఉన్నాయి, దిద్దుబాటు చేసుకోవలసిన విషయాలు ఎన్నో ఉన్నాయి. అవి మనం సరి చేసుకుంటేనే, దిద్దుబాటు చేసుకుంటేనే పరలోకాన్ని చూడగలం, పరలోకపు మహిమను చూడగలం, పరలోకంలో జరగబోయేటువంటి సంగతులు చూడగలం. ఆ క్రమంలో గత వారం నేను మీకు పరిచయం చేసిన అంశము, దాసుడైన వాడు యేసును చూశారు. చూడడం అనే అనుభవానికి ఏ అర్హతలు కావాలో గత వారం నేను మీకు పరిచయం చేశాను. ఇప్పుడు యేసుక్రీస్తును గూర్చిన ప్రత్యక్షత మొదటి అధ్యాయంలో ఉంది అని చెప్పాను కదా. ఆ ప్రత్యక్షతలు ఎన్ని ఉన్నాయో పరిచయం చేసి ఒక్క అంశాన్ని నేను ఈరోజు మీకు పరిచయం చేస్తాను. ఈ వైఖరితో మీరు ధ్యానం చేయండి, కంటతా పెట్టండి. ప్రకటన గ్రంథం పిల్లలైతే 2-3 వచనాలు ప్రతిరోజు నేర్పించండి. చాలా అత్యవసరమైన సందేశం. ఇప్పటికే చాలామంది పిల్లలు నేర్చుకున్నారు ప్రకటన గ్రంథం. అందరూ నేర్చుకోవాలని నేను ఆశపడుతూ ఉన్నాను. ఇప్పుడు చదవండి. మనం చదివినటువంటి మూలవాక్యములో 12 నుండి మనుష్య కుమారుని పోలిన ఒకరిని చూచి తినేది గత వారం మనం ధ్యానం చేశాం. ఇప్పుడు ఆయన తన పాదముల మటుకు దిగుచున్న వస్త్రము, ఇది మొట్టమొదటి. రెండవ విషయం, ఆయన చూడడము అనేది మొదటి విషయం. రెండవది, ఆయన ధరించుకున్న వస్త్రాన్ని చూడడం. వస్త్రము అంటే ఏమిటి అనే అంశం, అది ప్రత్యక్షత. రెండవది, రొమ్మునకు బంగారు దట్టి కట్టుకొని ఉండెను, ఇది మూడవ అంశం. నాలుగవది, ఆయన తలయు తల వెంట్రుకలను తెల్లని ఉన్నిని పోలినవై హిమమంత ధవళముగా ఉండెను. ఆ తదుపరి ఆయన నేత్రములు, ఇదొక అంశం, అగ్ని జ్వాలల వలె ఉండెను. ఆయన పాదములు కొలిమిలో పుటం వేయబడి మరయచున్న అపరంజితో సమానమై ఉండెను. ఆ తదుపరి ఆయన కంఠస్వరము విస్తార జల ప్రవాహముల ధ్వని వలె ఉండెను. ఆ తదుపరి ఆయన తన కుడి చేతి 7 నక్షత్రములు పట్టుకొని ఉండెను. ఆ తదుపరి ఆయన నోటి నుండి 2 అంచులు కలిగిన వాడి అయిన ఖడ్గం ఒకటి బయలువెడలుచుండెను. ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉండెను. ఈ 10 ప్రత్యక్షతలు యేసు ప్రభువారిని గురించి ఈ మొదటి అధ్యాయంలో వ్రాయబడి ఉన్నాయి. ఈ 10 ప్రత్యక్షతలు ఎందుకు వ్రాయబడి ఉన్నాయి అంటే, నువ్వు ఎదుర్కోబోయే యేసు ఈ లక్షణాలు కలిగి ఉన్నాడు. ఇప్పుడు ఈ లక్షణాలు కలిగి ఉన్నప్పుడు ఆయనను ఎదుర్కోవడానికి సిద్ధపడుతున్న నీవు ఆయన గురించి కేవలం తెలుసుకోవడమే కాదు, ఆ ఉన్నతమైన విలువలతో కూడిన దైవభక్తి సాధన నువ్వు చేసినప్పుడు ఆయన ఎదుట నువ్వు నిలబడగలుగుతావు. ఇప్పుడు అగ్ని వంటి కన్నులు కలిగిన వాడు అని వ్రాయబడి ఉంది. ఆయన కన్నుల్లో ఉండే అగ్ని ఏం చేస్తుంది? 2 పనులు చేస్తుంది. ఒకటి శుద్ధీకరిస్తుంది, తర్వాత ప్రక్కన ఇంకొక ఏమంటారు, అది మండుతుంది, ఇతరులను మండిస్తుంది. మనల్ని శుద్ధీకరిస్తుంది, మనతో ఉన్న వారిని కూడా శుద్ధీకరిస్తుంది. ఆయన అగ్ని వంటి కన్నుల ఎదుట మనం నిలవబడినప్పుడు మన శరీర ప్రాణాత్మలకు సంబంధించి ఆయనకు ఆయాసకరమైన విషయాలు ఏమున్నాయో అవన్నీ తేటతెల్లంగా చూపించినప్పుడు ఆయనకు ఆయాసకరమైన విషయాలు ఉంటే మనం ఈ భూమి మీద చేసిన భక్తి సాధన అంతా కాలిపోతుంది ఆయనకు వ్యతిరేకంగా ఉంటే. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 10 నుండి 14 వచనాల వరకు ఉన్న లేఖన భాగంలో ఆ మాటలు మనం చూస్తాం. మరి నిలిచి ఉండాలి అంటే ఆ అగ్ని వంటి నేత్రముల యొక్క శక్తిని తట్టుకోగలిగిన బంగారము వెండి వెలగలిగిన రాళ్లతో కట్టిన పరిచర్య మనం కలిగి ఉండాలి. అంటే అగ్నిని తట్టుకోగలిగిన శక్తి కలిగిన పరిచర్యను, వ్యక్తిత్వాన్ని మనం కలిగి ఉండాలి. లేకపోతే నిలవబడలేం కదా. అంటే ఈ మాటల్ని ఇంకొక కోణంలో చెప్తే కొంచెం అతిశయంగా కనపడుతుంది, కానీ ఆయనను మనం ఎలా చూస్తామో మనము కూడా ఆయనలాగా ఉంటాం. దేవునికి స్తోత్రం చెప్దామా? అంటే మన వస్త్రం కూడా అంగీల అంచులు క్రింద వరకు, మన కన్నులు కూడా అగ్ని, సాహసం, ధైర్యం సరిపోవట్లేదు కదా చెప్పడానికి.
నా సొంత మాట కాదు. చూడండి, యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం. ప్రియులారా, ఉన్నారా? ఉన్నవాళ్ళందరూ దేవునికి స్తోత్రం చెప్పండి. రైట్. మనము ఇంకా ఏమి అవుదామో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు, కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే, మళ్ళీ చదవండి పదం, ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతము, ఆయనను ఉన్నట్లుగానే ఆయనను చూతము గనుక ఆయనను గనుక ఆయనను గనుక 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 బుర్రెక్కడ పెట్టాలి. గనుక ఆడుకోవడానికి కాదు వచ్చింది. గనుక ఆయనను పోలి ఉన్నాం. ఎలాగ పోలి ఉంటాం? ఆయన ఎలాగ చూస్తున్నాం? ఇది నేను రాసినకొచ్చిన బైబిలా? ప్రభు మనకిచ్చిన బైబిల్. ఆయన అంటున్నాడు, నువ్వు నమ్మగలిగితే ఆయన ఎదుర్కొన్నప్పుడు ఆయన అగ్ని జ్వాలలు వంటి కన్నులు కలిగిన వాడైతే, తెల్లని ఉన్నిని పోలిన శిరస్సు మీద ఉన్న వెంట్రుకలు ఉన్నిని పోలినవైతే, ఆయన నోట నుండి వాడి అయిన ఖడ్గము వెలువడుతుంటే, ఆయన కంఠస్వరం విస్తార జల ప్రవాహంలో ధోని వల్ల ఉంటే నువ్వెలా ఉండాలి? నమ్మండి. నమ్మడానికి సత్యదూరం ఇవి. మనకు వాగ్దానం చేసిన విషయాలు నువ్వు నమ్మితే ఆయన కొరకు నీ ప్రాణాన్ని అలా పెట్టేస్తా. నమ్మకనే ఫెయిల్ అవుతున్నా. నమ్ముదాం. ఈ దినం ఒక మాట ధ్యానం చేద్దాం. ఇంకా మీకు నమ్మకం కుదరకపోతే ఇంకొక వచనం చూడండి. యోహాను వ్రాసిన సువార్త. ముందుకొచ్చేయి సాగర్. యోహాను వ్రాసిన సువార్త. ముందుకొచ్చాయి. ఇక్కడ ఆంటీ దగ్గర కూర్చో వెనక. 17వ అధ్యాయం మహాయాజకత్వ ప్రార్థనలు 23వ వచనం. వారి యందు నేనును నా యందు నీవును ఉండుట వలన వారు సంపూర్ణులుగా చేయబడి ఏకముగా ఉన్నందున నీవు నన్ను పంపితివా. నీవు నెమ్మదిగా చదవండి. నీవు అంటే యేసు తండ్రి అయిన దేవుడు కుమారుడైన యేసును ప్రేమించినట్లే వారిని కూడా. వారెవరు? శిష్యులు. నువ్వు శిష్యుడివేనా? శిష్యురాలువేనా? శిష్యునికుండే మనసు ఏమిటి? 50వ అధ్యాయం యెషయా ప్రవచన గ్రంథం 4వ వచనమా? కలుగునట్లు శిష్యునికి తగిన నోరు యెహోవా నాకు దయచేసి ఉన్నాడు. శిష్యులు వినున్నట్లుగా నేను వినుటకై ఆయన ప్రతి ఉదయమున నాకు. ఇది యేసు ప్రభువాన్ని గురించిన ప్రవచనం. నమ్మితే నీది కూడా. దేవునికి స్తోత్రం చెప్దామా? శిష్యులు వినున్నట్లుగా నేను వినుటకై ఆయన ప్రతి ఉదయమున నాకు విను బుద్ధి పుట్టించుచున్నాడు గనుక ప్రభు అయిన యెహోవా నా చెవికి విను బుద్ధి పుట్టింపగా నేను ఆయన మీద తిరుగుబాటు చేయలేదు. మనం ఎన్నోసార్లు దైవ సేవకుడి ద్వారా వాక్యం వింటున్నాం. మీరు ఇలా ఉండాలి, ఇలా ఉండకూడదని. అలా ఉండగలుగుతున్నామా? చాలాసార్లు ఉండడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఒక బ్రేక్ ఈవెన్ దాటిన తర్వాత ఫెయిల్ అవుతున్నాం. ఫెయిల్ అయినాక ప్రభువా నేను మట్టిదాన్నని నీకు తెలుసు కదా, ఆ డైలాగ్ ఉపయోగించేసుకున్నాను. అయ్యో నువ్వు చెప్పావే నీ సారూప్యంలోనికి నన్ను మారుస్తానని, నీ మాట నేను నమ్మలేకపోతున్నా. నాకు అనుకూలమైన వాక్యాన్ని నేను అన్వయించుకుంటున్నా. నీ సారూప్యంలోనికి మార్చబడాలి అంటే ఆ కొలువులు కాల్చబడాలి కదా. నేను కొలువులో ఉండను అని చెప్పి బయటకు వచ్చేస్తున్నా. నాకు చేత కావడం లేదయ్యా, నన్ను నీ సారూప్యంలోనికి మలుచు. ఎందుకంటే యేసును ఎంతగా ప్రేమించావో నన్ను కూడా అంతగా ప్రేమించు. యేసు పొందిన శ్రమల అనుభవం, పౌలు పొందిన శ్రమల అనుభవం, వాళ్ళు పొందిన దాంట్లో 1% కూడా మనం పొందలే.
ఈ 1%కే మనం బెంబేలెత్తిపోతున్నాం. ఎందుకు? వాక్యం నమ్మట్లా. నమ్మకం, నాకు అపనమ్మకం కలగకుండా నాకు సహాయం చేయి. చాంద్ర రోగం పట్టినటువంటి ఆ పిల్లవాడి తండ్రి అడిగినట్టు అడగలేకపోతున్నాం. నువ్వు అడిగితే ఆయన ఇస్తాడు. ఆమెను చెప్పవు. నువ్వు అడిగితే ఆయన ఇస్తాడు. ఆ రోషం ఉన్నప్పుడే మనం ఆ ప్రత్యక్షతను చూడగలుగుతాం. అది లేకపోతే చూడలేమండి. దేవుని దగ్గర నుండి ఏమీ పొందుకోలేము. ఇప్పటివరకు నేను మీకు చెప్పిన విషయాలు ఇలా మరలా పరిచయం చేస్తుంది. ప్రకటన గ్రంథము తన దాసుల కొరకు దేవుడిచ్చారు. దాసులు అంటే దేవుణ్ణి సంతోషపెట్టేవారు. సింగిల్ లైన్ స్టేట్మెంట్. వాళ్ళకుండే క్వాలిఫికేషన్స్ ఏమిటి అంటే వారు ఆత్మవశులై ఉంటారు. ఆత్మవశుడైన వాడు యేసుక్రీస్తుని గురించి మాట్లాడతాడు, వాక్యం గురించి మాట్లాడతాడు. అలాంటి వారికి మనం ఎదుర్కోబోయే ప్రభు యొక్క ప్రత్యక్షత కలుగుతుంది. పరలోక రాజ్య ప్రత్యక్షతలు కలుగుతాయి. అంత్యకాలంలో జరగబోయే సంగతులన్నీ కూడా నూతన సృష్టి వరకు ఉండే సకల సంగతులు బయలుపరచబడతాయి. ఇవన్నీ ప్రకటన గ్రంథంలో వ్రాయబడ్డాయి. ప్రకటన గ్రంథంలో నా విషయాలు పొందుకోవాలంటే మనం దాసులం కావాలి. దాసులైన వాడు దేవుని చేతిలో ఉంటాడు. దేవుని చేతిలో ఉన్నప్పుడు వాడు ఒక్కడే ఉండడు. భూమి మీద పుట్టిన మానవుడైన వాడు ఒకడు. ఆ మానవునితో పని చేయించడానికి పరలోకము నుండి యేసు ప్రభు ద్వారా పంపబడిన దూత ఒకరు ఉంటారు. దానికి కొన్ని వచనాలు చూపించాను. వాళ్ళిద్దరూ ఎక్కడ ఉంటారు అంటే దేవుని కుడి చేతిలో ఉంటారు. దేవుని కుడి చేతిలో ఉన్న వారికి దైవ దర్శనం కనపడుతుంది. దేవుని యొక్క ప్రత్యక్షత కనపడుతుంది. మనం ఎదుర్కోబోయే ప్రభువుని చూడగలుగుతాము ఆయన చేతిలో ఉన్నప్పుడు. ఇది మనుషులకు సాధ్యమయ్యే పనేనా అంటే వీళ్ళందరూ మనుషులే, మనలాంటి వాళ్ళే. బాప్తిస్మం యోహాను కానీ, పౌలు కానీ, యోహాను కానీ, లేకుంటే ఇంకే భక్తుడి పేరు, తీతు, ఏ భక్తుని పేరైనా చెప్పండి, మనలాంటి మట్టి మనుషులే. కాబట్టి ఇది నా కొరకు వ్రాయబడింది ప్రకటన గ్రంథం. మీరు చెప్పుకోండి, ప్రకటన గ్రంథం నా కొరకు వ్రాయబడి ఉంది. నా కొరకు ఎందుకు వ్రాయబడి ఉంది అంటే నేను ఎదుర్కోబోయే క్రీస్తుని నేను చూడడం కొరకు, నేను వెళ్ళబోయే పరలోకాన్ని చూడడం కొరకు, నేను వెళ్ళబోయే పరలోకంలోనూ అంత్యకాలంలో భూమి మీదను జరగబోయే సంగతులు తెలుసుకోవడం కొరకు, నూతన సృష్టి గురించి నేను తెలుసుకోవడం కొరకు నా కొరకు ప్రకటన గ్రంథం వ్రాయబడి ఉంది. ఈ మాట నువ్వు పదే పదే పలుకు, పక్కోళ్ళతో చెప్పు, దాని గురించి సంభాషించు, దాని గురించి ఆలోచన చేయి. నీ హృదయం నిండా ఈ మాటలు నింపుకో. స్వస్థత, ఆశీర్వాదము, దీవెన, విడుదల, ఆర్థిక వెసులుబాటు, ఇవన్నీ ఎల్కేజీ పిల్లలవి. అవన్నీ అన్ని చోట్ల దొరుకుతున్నాయి, ఇక్కడ దొరుకుతున్నాయి. వాటితో ఎంతకాలం నువ్వు తృప్తి కలిగి ఉంటావు? తృప్తి దొరుకుతుందా? ఒక మిద్దె ఇస్తే ఇంకో మిద్దె కావాలంటావు, ఎకరం ఇస్తే ఎకరం కావాలంటావు, ఆరోగ్యం ఇస్తే ఇంకా బలం కావాలంటావు, అందం కావాలంటావు. దాంతో నీకేమీ తృప్తి కలగదు. కానీ పరలోక రాజ్య మహిమను నువ్వు చూస్తే, ఆ పరలోక దర్శనాన్ని చూస్తే, జరగబోయే సంగతులు చూస్తే, ఐగుప్తు ఐశ్వర్యం లాంటి ఐశ్వర్యాన్ని మోసేలాగా తృణీకరించగలుగుతావు. విస్తారమైన ఐశ్వర్యం కలిగిన అబ్రహాంలాగా సమస్తాన్ని విడిచిపెడతావు. విస్తారమైన ఐశ్వర్యం కలిగిన పౌలు సమస్తాన్ని పెంటగా నష్టంగా ఎంచుకున్నాడు. రెండో చొక్కా లేకుండా తిరిగాడు ఆయన. అది ఎక్కడ మర్చిపోతే తిమోతి, అక్కడ నా చొక్కా మర్చిపోయా, కొంచెం తెచ్చిపెట్టవా, కాగితం చుట్టలోనూ చొక్కా తెచ్చి. అలాంటి మినిమం నీడ్స్తో నువ్వు బతుకుతావు. లోకాశలు, శరీరాశలు, జీవబిడంబాన్ని జయించగలుగుతావు. అది చూడగలిగినప్పుడే. అది చూడలేనప్పుడు నువ్వు అన్ని దిక్కులు చూస్తుంటే ప్రభువుని అవసరానికే వాడుకుంటావు. దానివల్ల నీకే ప్రయోజనం ఉండదు. రాకళ్ళు ఎత్తబడలేవు. ఎత్తబడడానికి నువ్వు ప్రయత్నం చేసి మిగిలిన అన్ని విషయాల్లో పరిశుద్ధంగా ఉన్నా ఆ మహిమ కలిగిన దేవుణ్ణి ఎదుర్కొన్నప్పుడు అగ్ని జ్వాలల వంటి కనులు కలిగిన ఆయన ఎదుట నువ్వు చేసిన పరిచర్య ఎంత దగ్ధమైపోతుంటే నిశ్చేష్టుడు ఒక్క వ్యక్తివే మిగులుతావు. అది సేవకుడికైనా విశ్వాసికైనా. ఈ మాట మనసును పెట్టి, అందుకే ప్రకటన గ్రంథం గురించి మాట్లాడండి, ధ్యానం చేయండి, పరిశీలన చేయండి, దాని గురించి సంభాషించండి. అత్యవసరమైన విషయాలు ఇవి. ఇప్పుడు చూడండి 13వ వచనం ఇందాక చదివిన తర్వాత నేను చూచి తిన్న తర్వాత, ఆయన తన పాదముల మట్టుకు దిగుచున్న వస్త్రము ధరించుకొని, ఏమి ధరించుకొని?
ఏ వస్త్రము? ఆ వస్త్రం ఎంతవరకు ధరించుకున్నారు ఆయన? ఏమిటి ఆయన ధరించుకున్న వస్త్రము? 104వ కీర్తన 2వ వచనం మొదటి నుండి. నా ప్రాణమా. ఎవరితో చెప్తున్నాడు భక్తుడు? ఎవరితో చెప్తున్నాడు భక్తుడు? నువ్వు ఎప్పుడైనా నీ ప్రాణంతో మాట్లాడుకున్నావా? మాట్లాడుకోవాలి. నా ప్రాణం. ఎందుకు? ఈ ప్రాణమే ఉప్పొంగుద్ది, ఈ ప్రాణమే ఉల్లసిస్తుంది, ఈ ప్రాణమే ఆశపడుద్ది. నువ్వు చేసిన తప్పుల యొక్క దోషము ఈ ప్రాణం మీదే మోపబడుతుంది. అందుకే ఆ ప్రాణం వల్ల నీకు భయం కలుగుతుంది, కలవరం కలుగుతుంది, నెమ్మది లేని స్థితి కలుగుతుంది. కానీ ఆ ప్రాణానికి చెప్పు, నా దేవుడు నాకు వరకు ఏం చేశాడంటే, నా దేవుడు ఎలా ఉన్నాడంటే. ఈ భక్తుడు చెప్తున్నాడు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించు. ఎందుకయ్యా ప్రాణానికి చెప్తున్నావు? ఆయనను సన్నతించమని నీ ప్రాణానికి ఎందుకు చెప్తున్నావు అంటే ఆయన అంటున్నాడు, యెహోవా నా దేవా నువ్వు అధిక ఘనత వహించినవాడు. ఆయన ఘనతను చూస్తున్నాడు భక్తుడు. సమస్తమును ఆయన ఎలాగూ నిర్వహిస్తున్నాడో, మహత్తు కలిగిన మాట చేత సృష్టించి ఆ మహత్తు కలిగిన మాట చేత ఎలాగూ నిర్వహిస్తున్నాడో, పాపముల విషయంలో తానే శుద్ధీకరణ ఎలా చేశాడో, దేవుని తత్వం యొక్క మూర్తిమంతమై ఉండి ఆయన తేజస్సు యొక్క మహిమను ఎలాగూ వెల్లడి చేస్తున్నాడో, విశ్వమంతా ఆయన మాటకి ఎలాగూ లోబడుతుందో ఆ ఘనతను చూశాడు. కాబట్టి అంత ఘనత వహించిన దేవుణ్ణి నేను చూస్తున్నాను. నా ప్రాణమా, నా జీవితం ధన్యమైపోయింది. ఆ ప్రాణానికి చెప్పుకుంటున్నాడు కదా. నీకు సడన్గా చాలా ఇబ్బందులు ఉన్నప్పుడు 1 కోటి రూపాయలు 100 కోట్ల రూపాయలు నీకు వస్తే నీ హృదయం ఎంత సంతోషిస్తుంది, నీ ప్రాణం ఎంత ఉత్సహించి ఉల్లసిస్తుంది. ఒకచోట కూర్చోగలవా నువ్వు? అసలు ఏం చేయాలి, ఎలా భద్రపరచాలి, ఏమేమి కొనాలి, ఎలాగ చేయాలి, నీ హృదయంలో ఉన్న ఆలోచనలన్నీ బయటకు వచ్చాయి. కూర్చున్న చోట కూర్చోలేవు. కానీ ఆ విశ్వమహిమే నీ ఎదుట కనబడుతూ ఉంటే దేవునికి స్తోత్రం చేద్దామా. మనకు అవసరమైన మాట, నీవు మహత్యమును ప్రభావమును ధరించి ఉన్నావు. ఏం ధరించాడట? మహత్యము అంటే, మహత్యము అంటే, మహిమ అంటే అగ్ని వంటి ఆ స్వభావము ద్వారా, ప్రేమాస్వరూపి అయిన దేవుడు అగ్ని వంటి స్వభావాన్ని కలిగి ఆ స్వభావం ద్వారా తన ప్రజలకు ఏ ఏ కార్యాలు చేస్తున్నాడో మనుషులు ఊహించడానికి వారి ఆశలకు ఆసక్తులకు అత్యంత ఉన్నతమైన రీతిలో ఏ ఏ గొప్ప కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, మహత్కార్యాలు చేస్తున్నాడో ఆ మహత్యమును ప్రజల కొరకు ఆయన చేస్తున్న కార్యముల యొక్క గొప్పతన మహత్యమును ప్రభావమును దాని ద్వారా వెల్లడి అయ్యేటువంటి దైవశక్తి, దాని ద్వారా వెల్లడి అయ్యే దైవశక్తి, ముందుకొచ్చే తల్లి, దాని ద్వారా వెల్లడయ్యేటువంటి దైవశక్తి ప్రభావమును ధరించి ఉన్నావు. వస్త్రము వలె నీవు వెలుగును. ఆయన వస్త్రం ఏమిటట? మహత్యము. ఆయన వస్త్రం ఏమిటట? ప్రభావం. ఆయన వస్త్రం ఏమిటట? వెలుగు. వెలుగు. 93వ కీర్తన 1వ వచనం. యెహోవా రాజ్యము చేయుచున్నాడు, ప్రభావమును ఆయన వస్త్రముగా ధరించి ఉన్నాడు. యెహోవా బలము ధరించి బలముతో నడుము కట్టుకొని ఉన్నాడు. ఇది భక్తులు ప్రభువుని చూసిన దర్శనాలు. ప్రభువును భక్తులు చూసిన దర్శనాలు ఇవి. మనకు పిల్లి కనపడిందండి, పాము కనపడిందండి, మంచిదే, అది తప్పని నేను అనడంలా. అక్కడి నుండి బయటికి రా. ఈ పాములను తొక్కడానికే కదా దేవుడు నన్ను పిలుచుకున్నాడు. కళ్ళ కనపడితే తొక్కు, యేసు నామమున. దేవునికి స్తోత్రం చెప్దామా. ప్రభునందునగా అత్యంత ప్రియమైన వారులారా, ఆయన బలమును ప్రభావమును మహత్యమును ఆయన ధరించుకొని ఉన్నాడు. అనేక స్థలాలు ఉంది. దానియేలు ప్రవచన గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనం. ఇవాళ దొరుకుద్దా? యేసు ప్రభావం కదా. ప్రకటన గ్రంథం 1లో చూపించిన దృశ్యం ఇక్కడ దానియేలుకు చూపిస్తున్నాడు. ఇది యేసు ప్రభువారి జీవితంలో కూడా మీరు చూడండి. మత్తయి సువార్త 17వ అధ్యాయం 2వ వచనం. రూపాంతర పర్వతం మీద మనల్ని బలపరచడానికి ఆయన శరీరధారికి ఉన్నప్పుడు ఆయన పొందిన అనుభవాన్ని పేతురు, యోహాను, యాకోబులకు చూపించాడు, మన కొరకు వ్రాయించాడు. ప్రకాశించెను, ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లనివాయను.
ఇప్పుడు కీర్తనాకారుడు చూసినటువంటి ప్రభువు, దానియేలు చూసిన ప్రభువు, పేతురు, యోహాను, యాకోబులు చూస్తున్న ప్రభు ఒకడైనా వేరువేరా? ఒక్కడే. ఆయనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయనను మనం ఎదుర్కోబోతున్నాం. దేవునికి స్తోత్రం చెప్దామా? లూకా సువార్త 8వ అధ్యాయం 46వ వచనం. ఆ ప్రభావంతో నింపబడినప్పుడు ఏం జరుగుతుందో చూడండి. ఇక్కడ రక్తస్రావం కలిగిన స్త్రీని గురించిన సన్నివేశం. అమ్మగారు 12 సంవత్సరాలు బట్టి ఎన్నో తిప్పలు పడింది, ఆస్తి అంతా పోయింది, ఇంకా ఆ బాధ నుండి విడుదల పొందాల. ఏం చేయాలో తెలీదు. ఎవరో చెప్పారు యేసుని గురించి. నేను వెళ్ళి ఆయన వస్త్రాన్ని ముట్టుకుంటాను, ఆయన వస్త్రాన్ని ముట్టుకుంటాను, నాకు స్వస్థత వస్తుందని విశ్వసించింది. వెనక్గా వెళ్ళింది. అందులో శ్రీమూర్తి, కడగా ఉన్నటువంటి వ్యక్తి ఆవిడ. కడగా ఉన్న వ్యక్తి మనుషులను తాకకూడదు, ధర్మశాస్త్ర నియమాలు ఉన్నాయి. భయపడుతూ ఎలాగో రహస్యంగా వెళ్ళి వస్త్రాన్ని ముట్టింది. గిరిక్కున వెనక్కి తిరిగాడు. ఎవరో నన్ను ముట్టుకున్నారు. ఏం ప్రభువా, ఎంతమంది వచ్చి పైన పడుతుంటే ఎవడో ముట్టుకున్నాడు అంటావు? అమాయకంగా అడిగాడు శిష్యులు. కాదు, ఎవరో నన్ను ముట్టుకున్నారు. మరి అందరు ముట్టుకుంటే వాళ్ళలోనికి వెళ్ళని ఆ ప్రభావం ఈ అమ్మగారిలోకి ఎలాగ వెళ్ళింది? మనకు తెలుసు, ఆ వర్తమానం చాలాసార్లు విన్నా. ఆ వస్త్రములో ప్రభావం. అక్కడ ఏ మహత్యాన్ని ధరించుకున్నాడో ఆ మహత్యము భూమి మీద శరీరధారిగా ఉన్న అక్షరార్థమైన వస్త్రాల్లో కూడా ఆ ప్రభావం నింపబడింది. ఆయన దేవకుమారుడు కదండి, ఆయన వస్త్రాల్లో ఉంటుందండి, కరెక్టే అండి అని నువ్వు అనుకుంటే, పేతురు అపొస్తలుడైన పౌలు యొక్క వస్త్రాలు ముట్టుకున్నప్పుడు, ఆయన నడికట్లు తీసుకువెళ్ళినప్పుడు ఆ ప్రభావం ఆ వస్త్రాల నుండి వెళ్ళిందా లేదా? అపొస్తలుల గారి గ్రంథంలో. మరి నీ వస్త్రాలకు వస్తుందా రాదా? గట్టిగా మాట్లాడండి, గట్టిగా మాట్లాడండి. వచ్చిందా? నీ వస్త్రాలు ప్రత్యేకమైనది, నీ జీవితం ప్రత్యేకమైనది ఉన్నప్పుడు నీ ద్వారా కూడా ఆ కార్యాలు దేవుడు చేయడానికి ఇష్టపడుతున్నాడు. దేవునికి స్తోత్రం చెప్దామా? ఆయన వేసుకున్న వస్త్రము మహత్యముతో కూడి, ప్రభావంతో కూడి, అది వెలుగుతో కూడి. నీ బ్రతుకు వెలుగుతో ఉన్నప్పుడు, వెలుగు అంటే అర్థం ఏమిటి? వెలుగు అంటే అర్థం ఏమిటి? 1:7 యోహాను రాసిన మొదటి పత్రిక. త్వరగా యోహాను రాసిన మొదటి పత్రిక 1:7. ఆయన వెలుగులో ఉన్నాడు, వెలుగును వస్త్రంగా ధరించుకొని ఉన్నాడు. ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనం వెలుగులో నడిచిన ఎడల అంటే ఆ మాటకు అర్థం ఏమిటి? వెలుగులో అన్నీ కనపడుతున్నాయి కదా. ఏ వస్తువు ఎక్కడ ఉంది, ఏ మనిషి ఎక్కడ ఉన్నారు, ఎలాంటి వస్త్రాలు ధరించారు, ఏ ఉపకరణం ఎక్కడ ఉంది, అన్నీ కనపడుతున్నాయి కదా. అలాగే వ్యక్తిగతంగా నీ జీవితంలో దాపరికము లేని జీవితం, దాపరికం లేని జీవితం, అరమరికలు లేకుండా మాట్లాడుకోగలిగిన జీవితం నువ్వు కలిగి ఉండడం. నేను అడుగుతాను, నా వైపు చూడు. నీ జీవితంలో ఒక్క వ్యక్తి ఉన్నాడా నీ హృదయంలో ఉన్న ప్రతి ఆలోచనను పంచుకోవడానికి? నీ హృదయంలో ఉన్న మంచి విషయాలు, చెడ్డ విషయాలు అన్నీ చెప్పు. ఇదిగో ఈ విషయంలో నేను ఫెయిల్ అయ్యా, ఇలా చేయొద్దు అనుకున్నా, చేసేసా, ఆ మనిషిని ఇలా అనేసా, లేకుంటే ఈ తప్పు ఇలాగ చేశా అని చెప్పుకోవడానికి ఒక్క మనిషి ఉన్నాడా నీకు? రక్షణ పొందిన వ్యక్తి. అందరితో చెప్పమని నేను చెప్పడం లేదు. రక్షణ పొందిన ఒక్క వ్యక్తి నీ జీవితంలోని అన్ని కోణాలను, అసూయ పుట్టింది చెప్పుకోగలవా? ద్వేషం పుట్టింది చెప్పుకోగలవా? ప్రేమ పుట్టింది చెప్పుకోగలవా? చెప్పుకోగలిగితే ద్వేషం పుట్టదు అని దేవుడు చెప్పాడా? మన శరీరంలో అరిషడ్వాలను దేవుడే ఉంచాడు. కామ, క్రోధ, మద, మోహ, లోభ, ఆశ్చర్య. వాటిని తీసేయమని చెప్పడం ఎవడి వల్ల కాదు, దేవుడు తీసేయడు. అవి నీకు క్షేమం. పీఠాధిపతులు చెప్తారు, అనుగ్రహ భాషణం చేస్తూ మనం వాటిని జయించాలి అంటారు. అయ్యగారు నువ్వు జయించావంటే మేనకు అడ్డొచ్చిందంటాడు విశ్వామిత్రుడు. ఎవరు జయించలా, కానీ ఒక క్రైస్తవుడు జయించగలడు. ఎలా జయించగలడు? తనంతట తాను జయించలేడు. తను ఎలా జయించగలడంటే అతడు దేవుని ఆత్మను పొందుకొని
ఈ అరిషడ్వాల యొక్క లక్షణాలను ఆయన ఆధీనములోనికి అప్పగించుకున్నప్పుడు కోపం వచ్చింది, కొట్టాలన్నంత కోపం. ప్రభువా, వాడిని కొట్టాలన్నంత కోపం వచ్చింది. వాడు చూడు ఎంత నష్టం చేశాడో, నేను భరించలేకపోతున్నా, నాకు కొట్టాలనిపించింది అని నువ్వు చెప్తే, అలాగా దా కొడదు కానీ రా ముందు నా పక్కన కూర్చో అని ఆయన మాట్లాడతాడు నీతో. నీ కోపం వచ్చేటట్టు ఎందుకు చేశానంటే నీ కోపాన్ని సహించడం ఎలాగో నీకు నేర్పాలి అని. వాడు చేసిన నష్టం అంటావా? నీ జీవితంలో నువ్వు ఎన్నిసార్లు ఎలాగూ నష్టపరిచిన సందర్భాలు ఉన్నాయి. నీ సమయాన్ని, నీ డబ్బును, నీ వ్యక్తిత్వాన్ని నష్టపరుచుకున్న సందర్భాలు ఉన్నాయి. అప్పుడు మరి నీకు ఇప్పుడు ఆ మనిషి మీద కోపం వచ్చింది కదా, మరి నాకు కూడా నీ మీద కోపం రావాలి కదా. నాకు కోపం వచ్చింది, అప్పుడు నేను సహించుకున్నా. అనుదినం ఆయన కోపాన్ని అణుచుకుంటున్నాడని ఉంది కదా లేఖనం. నేను అణుచుకున్నా. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావుగా, నువ్వు అణుచుకోవా? ఒక చంటి బిడ్డను తల్లి ఒళ్ళో కూర్చోబెట్టుకుని ఎలా నేర్పుందో అలా నేర్పుతాడు నువ్వు ఆయన నమ్మితే. దేవునికి స్తోత్రం చెప్దామా? ఈ గుట్టు తెలియకే మన హృదయంలో ఉన్న ఫెయిల్యూర్ చెప్పాం, సక్సెస్సే చెప్తాం, దానికి ఇంకొంచెం కలిపి చెప్తాం. ఇది మార్చుకుంటే ఆ వెలుగు నీకు వస్త్రం అవుతుంది. దేవునికి స్తోత్రం చెప్దామా? మరలా చదవండి 1:7. ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనం వెలుగులో నడిచిన ఎడల ఎవరితో ఎలాగొచ్చింది ఆ సహవాసం? నీ కోపాన్ని చెప్పావు, ద్వేషాన్ని చెప్పావు, అసూయని చెప్పావు, లేకుంటే మోహపు చూపు చూసావు, ఆ విషయాన్ని చెప్పావు. నీది కాంది నువ్వు కావాలని కోరుకున్నావు, ఆ విషయాన్ని చెప్పావు. నువ్వు చెప్పకపోతే ఆయనకు తెలుసో తెలీదా? ఆయనకు తెలుసు అని నీకు తెలుసు, కానీ తెలియదు అనుకో నువ్వు చెప్పట్లా. అంటే దేవుణ్ణి ఎంత తక్కువగా అంచనా వేస్తున్నావు? దేవుని గురించిన గ్రహింపు నీకు ఎంత తక్కువ స్థాయిలో ఉన్నది? నేను చేసేవన్నీ ఆయనకు తెలుసు అనుకుంటే హృదయపూర్వకంగా రాత్రి నీ పడక దగ్గరికి వెళ్ళినప్పుడు 119:26 లాగా దావీదు భక్తుడు తన చర్య అంతా చెప్పుకున్నాడట. నువ్వు చెప్పుకుంటా చెప్పుకోవా? ప్రభువా, నేను ఇలా ఉండాలని ఉంది. ఆడు పేను గొరికినట్టు సగం గొరికించుకున్నాడు, నాకు కూడా అట్లాగే గొరికించుకోవాలని ఉంది అని చెప్తే ఏమంటాడు దేవుడు? అవునా కదా? ఇక్కడ బెజ్జాలు పెట్టుకొని వెనక బెజ్జాలు పెట్టుకొని డ్రెస్ వేసుకోవాలని ఉంది. కోరిక పుట్టడం తప్ప? కోరిక పుట్టడం తప్ప? మాట్లాడరు. మీకు వచనం చూపిస్తే మీరు మాట్లాడతారు. దావీదు తన పాపాలు ఎన్నని చెప్పాడు? 40వ కీర్తన. ఈ కీలకమైన విషయాన్ని గుర్తుపట్టకపోతే మనం చాలా నష్టపోతున్నాం. 12వ వచనం. ఎందుకు అపాయాలు చుట్టుకున్నాయో చదవండి. అదిగో నా దోషములు నన్ను తరిమి పట్టుకొనగా నేను తల ఎత్తి చూడలేకపోతేని. దోషములు అంటే దేవునికి ఇష్టం లేనియా, ఇష్టం ఉన్నాయా? రైట్. అవి ఎన్ని ఉన్నాయట? లెక్కకు అవి నా తల వెంట్రుకలను, అంటే ఎన్ని మనం లెక్క పెట్టుకోలేము, అన్నీ ఉన్నాయి. దావీదు భక్తుడు యథార్థంగా చెప్పాడు. ఇది ఎవరి సాక్ష్యం? దావీదు గారి సాక్ష్యం. ఇప్పుడు దావీదుని గురించి దేవుని యొక్క సాక్ష్యం ఏమిటో చూడండి. రాజుల మొదటి గ్రంథం 15వ అధ్యాయం 4వ వచనం. హిత్తీయుడైన ఉరియా సంగతి యందు తప్ప. హిత్తీయుడైన ఉరియా ఎవరైనా? బత్షెబ గారి భర్త. ఆయన చంపించాడు కదా యుద్ధంలో యోవాబు దగ్గరికి పంపి. జ్ఞాపకమైన స్టోరీ చెప్పాలా? రైట్. హిత్తీయుడైన ఉరియా సంగతి యందు తప్ప తన జీవిత దినములన్నీ యెహోవా దృష్టికి యథార్థముగా నడుచుకొనుచు యెహోవా అతనికి ఇచ్చిన ఆజ్ఞలలో దేని విషయమందును మరలా చెప్పండి, దేని విషయమందును? ఇది ఎవరి సాక్ష్యం? దేవుని సాక్ష్యం. ఎవరిని గురించిన సాక్ష్యం? మరి దావీదు గారి సాక్ష్యం ఏమిటి? 40:12 నా దోషము లెక్కకు మిక్కిలి. ఇప్పుడు వీళ్ళిద్దరిలో ఎవరిది కరెక్టు? దేవుడిది కరెక్టా, దావీదు కరెక్టా? దేవుడిది కరెక్ట్ అయితే దావీదు తప్పైతే బైబిల్లో తప్పులు రాయించారా?
ఆ మాట అర్థమవుతుందా? మన హృదయంలోనికి తలంపులు, మన మనసులోనికి ఆలోచనలు అనేకము దేవునికి విరోధమైనవి వస్తాయి. అది వచ్చినప్పుడు ఉన్నది ఉన్నట్టుగా నువ్వు ఆయనకు చెప్పుకుంటే దాని నుండి ఎలా విడుదల పొందాలో ఆయన చెప్తారు. ఆయన నిన్ను ఒప్పింపచేస్తాడు. 16:8 యోహాను సువార్త. పరిశుద్ధాత్ముడు పాపమును గూర్చి, తీర్పును గూర్చి, నీతిని గురించి ఒప్పింపచేస్తాడు. ఆ తప్పు ఆలోచన నీలోకి వచ్చింది, అది ఒప్పుకున్నావు, విడిచిపెట్టావు. అది శరీర రీతిగా క్రియారూపకంగా నువ్వు చేయలేదు. తలంపులోకి వచ్చిన తప్పును నువ్వు ఒప్పుకున్నావు గనుక దాన్ని ఆయన నీ అకౌంట్లో రాయడు, ఈ మనిషి ఇలాగ చేశాడు అని. చూడండి, నా సొంత మాట కాదు, లేఖనం చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. అవి మంచివైనను సరే, చెడ్డవైనను సరే. మరలా చెప్పండి. మంచివైనను చెడ్డవైనను సరే, మనస్సుతో జరిగించిన వాటి ఫలమును, మనస్సుతో జరిగించిన వాటి ఫలమును అని ఉందా మీ బైబిల్లో? నా బైబిల్లో కూడా లేదు. దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతి వాడును పొందునట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠం ఎదుట. చెడ్డ తలంపులు ఎన్నొచ్చినా అవి చెడ్డవని నీకు తెలుసు, అందుకే నువ్వు చెప్పట్లేదు. ఈరోజు నుండి స్టార్ట్ చేయి. ప్రభుతో చెప్పు, ప్రభు నాకు ఈ చెడ్డ తలంపు వచ్చింది, నా భార్య మీద కోపం వచ్చింది, నా భర్త మీద అసహ్యం వచ్చింది, లేదు నాది కాంతి, నేను ఆశిస్తున్నా, నాకు అలాగ ఆశ పుట్టింది, ద్వేషం పుట్టింది, అసూయ పుట్టింది. నువ్వు ఆయనతో చెప్పండి, ఆయనతో చెప్పండి. ఇప్పుడు ఇంకొక మేధావులు ఇలాగ ఆలోచిస్తారు అంటే పర్వాలేదు, ఎన్ని ఊహలైనా ఊహించవచ్చు. అవునా కదా? అవునా కదా? మనం మామూలు వాళ్ళము, అత్యంత విశ్వంలోకెల్లా అత్యంత దిగజారిపోయిన వాళ్ళం మనం. మనంత చెత్త బ్యాచ్ విశ్వంలో ఎవరు లేరు. మన హృదయాలు అంత చెడిపోయినాయి అండి. అందుకే ఆయన అంటాడు చూడండి, ఊహించచ్చా అంటే మోహపు చూపు చూడొద్దని ఆయన చెప్పాడుగా. ఆ వచనానికి ఇది అడ్డం వస్తుంది కదా. అందుకే ఆయన అంటాడు చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం. పౌలు గారు ప్రభువే. నెమ్మదిగా చదవండి. కాబట్టి అంటే ఏ సమయము? నువ్వు ప్రభువుని ఎదుర్కొనే సమయం. రాకమునుపు అనగా ప్రభువు వచ్చు వరకు దేనిని గురించి తీర్పు తీర్చుకుడి. ఆయన అంధకారమందలి రహస్యములు. ఎక్కడ అంధకారం ఇది? ఆ క్రింద మాట ఉంది, వెలుగులోనికి తెచ్చి హృదయములలోని ఆలోచనలను బయలుపరుచున్నప్పుడు ప్రతి వానికి తగిన మెప్పు. అదిగో నీకు చెడ్డ ఆలోచనలు వచ్చి దేవుని దగ్గర ఒప్పుకుంటేనేమో తుడిచిపోయబడ్డాయి. చెడ్డ ఆలోచనలు వచ్చి అట్నే దాచిపెట్టుకున్నావు అనుకో, క్రియలు చేయలేదు, పరిశుద్ధంగా ఉన్నావు, ఎత్తబడ్డావు, పరలోకం వెళ్ళావు. అక్కడ టీవీ స్క్రీన్ మీద నీ పిక్చర్ అంతా చూపిస్తాడు ఆయన. అక్కడ పోదా పరువు? కాబట్టి ఇప్పుడు తలంచుదామా? తలంపులు ఎందుకు వద్దన్నాడు? హృదయంలో కూడా తలంపు మోహపు చూపు ఎందుకు వద్దన్నాడు? అది నువ్వు తప్పు చేయడానికి కట్టుకునే ప్లాట్ఫాము. నువ్వు చూడు, ఏదైనా ఒక తప్పు చేయాలంటే నీది కాని వస్తువు నువ్వు తీసుకోవాలంటే దాని కొరకు ఎంత ప్రిపరేషన్ ఉంటుందండి. అనుకోగానే నీది కాని వస్తువు నువ్వు తీసుకోగలవా? నీ ఇంట్లోదే, నీ ఇంట్లో వ్యక్తులదే. ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలి, ఎంత ప్లానింగ్ ఉండాలి. ఇక దొంగతనమో వ్యభిచారం ఇలాంటివి అయితే 1 సంవత్సరం నుండి 2 సంవత్సరాలు పట్టుద్ది ఆ తప్పు చేయడానికి. తప్పు చేసిన వాళ్ళు ఎవరెవరు ఉన్నారు, వాళ్ళని సమర్థించాలి. రేపు నేను తప్పు చేస్తే నాకు వాడు సపోర్ట్గా రావాలి కదా. ఇదంతా సైతాన్ తంత్రం. కాబట్టి నువ్వు అంత సులువుగా తప్పు చేయలేవు. కానీ దాన్ని అలాగే ఉంచుకుంటే తప్పు చేస్తావు. దాన్ని వెంటనే ప్రభువుకు చెప్పి, ప్రభు ఈ చెడ్డ తలంపు వస్తుంది, దాన్ని నన్ను కడిగయ్యా, నీ రక్తంతో కడిగయ్యా, నేడిస్తే నీ కన్నీటి బొట్లు యేసు రక్తాన్ని తీసుకొస్తాయి, తుడిపేస్తుంది. ఆ మాట ఇందాక 1:7 వ్రాయబడి ఉంది, అది కంప్లీట్ చేయండి. రైట్, త్వరగా. రాసిన మొదటి పత్రిక 1:7. నడచిన ఎడల
అది ఒప్పుకుంటే 10వ వచనంలో చెప్తాడుగా, మీరు ఒప్పుకొనిన ప్రతి పాపము క్షమించబడు. ఇది ఎలా జరుగుతుంది? ఈ ప్రాసెస్, ఈ మెకానిజం ఎలా జరుగుతుంది? అవునా? కొంచెం లోతుకు వెళ్తాను. క్రైస్తవుడు అనేవాడు అండి అన్యులు చేసినట్లు పాపాలు చేయరు. ఈ క్రైస్తవులకి బుద్ధి లేదు, జ్ఞానం లేదు. వారమంతా పాపాలు చేసి వెళ్ళి ప్రభు దగ్గరికి వెళ్ళి, నేను పాపిని నన్ను ఏడుస్తారు, వీళ్ళందరూ పాపులు, వీళ్ళకేం పొదుగుల పని లేదు అని చెప్తారు. కానీ వాళ్ళకి తెలియని విషయము, మనం ప్రభు వాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు పాపాలు ఒప్పుకోవడానికి రాలేదు. మనం ఎందుకు వచ్చాము? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 28వ వచనం. ఏమండి? 11:28. అది ఎందుకు వచ్చాం? పరీక్షించుకోవడానికి వచ్చాం. ఏంటది? గత బలలో చేయవేసిన టైం నుండి ఈ టైం వరకు నేనేం చేశాను? అవి దేవుణ్ణి సంతోషపెట్టే పనులు చేశానా, చేయలేదా? సాధ్యమా కాదా చెప్పండి? గత బలలో చేయవేసిన టైం నుండి ఈ టైం వరకు అన్నీ దేవునికి ఇష్టమైన పనులు చేసే అవకాశం మనకు ఉందా లేదా? ఒక వారం సెలవు పెట్టి ఎటు పోకుండా దేవుని సన్నిధిలోనే గడిపావు. అప్పుడు నీకు ఒప్పుకోవడానికి ఏమైనా పాపం ఉంటుందా? అవకాశం లేదంటారా? అవకాశం ఉంటుందంటారా లేదంటారా? నువ్వు ఫెయిల్ అయితే ఫెయిల్ అవ్వచ్చు, నేను ఫెయిల్ అయితే ఫెయిల్ అవ్వచ్చు. ఫెయిల్ అయిందని నేను ఒప్పుకోవడానికి ప్రభు వాళ్ళ దగ్గరికి వచ్చా, నువ్వు అందుకే వచ్చావు. కానీ ఏ తప్పు చేయకుండా ఉండడానికి అవకాశం ఉందా లేదా? అది పరీక్షించుకోవడానికి వచ్చాం. వచ్చిన తర్వాత ఏదైనా తప్పు ఉన్నప్పుడు అప్పుడు ప్రభువా ఈ విషయంలో నేను ఫెయిల్ అయ్యాను అని ఒప్పుకుంటున్నాం. అదైనా ఎందుకు ఫెయిల్ అయ్యాం? ఎందుకు ఫెయిల్ అయ్యామంటే రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 23వ వచనం. త్వరగా వేరొక నియమము నా అవయవముల్లో ఉన్నట్టు నాకు కనపడుచున్నది, అది నా మనస్సునందున్న ధర్మశాస్త్రముతో పోరాడు. ఎక్కడ ఉన్న ధర్మశాస్త్రం? ధర్మశాస్త్రం అంటే ఏమిటి? దేవుని యొక్క ధర్మం, ఆజ్ఞలు, అవునా కదా? అవి పాటించడం ద్వారా మనం పొందుకునే దైవత్వం. అది నా మనసులో ఉంది, ప్రతి వాని మనసులో ఉంది ధర్మశాస్త్రం. దానితో నా శరీరం పోరాడుతుంది. ఈ శరీరంలో వేరొక నియమం ఉన్నది కాబట్టి శరీర కార్యాలు చేస్తున్నాం. శరీర కార్యాలు ఏమిటి? గలతీ 5:16, 5:19. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవేమనగా, జారత్వం అంటే నిబంధన చేసుకున్న వ్యక్తితో కాక వేరొక వ్యక్తితో కలవడం భౌతికంగా. దేవుని కంటే అధికంగా ఎవరిని ప్రేమించినా అది జారత్వం. అపవిత్రత, కాముకత్వం, విగ్రహారాధన, అభిచారము. ఆగండి, ఏమని మొదలుపెట్టాడు అయ్యగారు? శరీర కార్యములు. శరీర కార్యముల్లో ఆయన ఏం చెప్తున్నాడు? ద్వేషం. ద్వేషం శరీరంలో ఉంటుందా, మన హృదయంలో ఉంటుందా, మన మనసులో ఉంటుందా? ద్వేషం మన శరీరంలో ఉంటుందా? మనసులో ఉంటుంది. మరి దాని శరీర కార్యం అన్నాడు ఏమిటి? అవునా? అట్లాగనే అసూయ, కలహము, మత్సరము, క్రోధము, కక్షలు, భేదములు, విమతలు, అసూయలు, మత్తతలు, అల్లరితో, ఈ వీటిలో సగం కంటే ఎక్కువ మనసుతో చేసేవి ఉన్నాయి. వాటిని ఏమన్నాడు? ఎందుకు శరీర కార్యాలు అయినాయి? ఎందుకైనాయంటే, బాగా వినండి నా వైపు చూసి, మన మనసులో ఈ వ్యతిరేకమైన ఆలోచన పుడుతుంది. పుట్టినప్పుడు ఈ శరీరము మనస్సు కంటే బలహీనంగా ఉన్నప్పుడు, మనస్సు కంటే ఈ శరీరం బలహీనంగా ఉన్నప్పుడు, ఈ శరీరంలో ఉన్న పాప మరణ నియమము దేవునికి ఇష్టమైన వ్యక్తిగా మనల్ని మారుస్తుంది. ఒకవేళ శరీరం బలంగా ఉండి మనసులో ఉన్న కోరిక ఉంటే, ఈ శరీరము